ప్రకృతి ఆరోగ్య సూత్రాలలో మొక్కలు వాటి ఔషధ గుణాలతో జబ్బులను నయం చేసుకోవచ్చని తెలిపారు ప్రకృతి వైద్యులు వెంకన్న. ప్రకృతే వైద్యుడు, ఆహారమే ఔషధం అనే నినాదంతో ప్రకృతి ఆరోగ్య రాష్ట్ర మహాసభలను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ మహాసభలకు కవి జయరాజు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ తిప్పర్తి యాదయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రజలు ఆరోగ్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు. ప్రకృతి వైద్యానికి మరింత ప్రచారం కల్పించాలన్నారు నిర్వాహకులు. ప్రజల ఆరోగ్యం కోసం వేలు లక్షలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ఇటువంటి కార్పొరేటు సంస్థలకు వెళ్ళి ఆ వైద్యం చేసుకున్నటువంటి చాలామంది నిరుపేదలు సరైన వైద్యం అందక చనిపోతున్నటువంటిది మనం చూస్తున్నాం. ఇటువంటి వారికి ప్రకృతి ఆరోగ్య సూత్రాలు అంటే మనకున్నటువంటి మన వంటగదిలో ఉన్నటువంటి కొన్ని పదార్థాల ద్వారా మన చుట్టూ ఉన్నటువంటి మొక్కలు వాటి ఔషధ గుణాల ద్వారా మనం ఎవరికి వారికి వచ్చినటువంటి జబ్బులను నయం చేసుకోవడానికి అవసరమైనటువంటి వైద్య సలహాలను ప్రజలకు అందించడం కోసం, ఆరోగ్యాలను బాగు చేసుకోగలటువంటి ప్రకృతి వైద్యులుగా తయారు చేయడం కోసం ఈ ఆరోగ్య రాష్ట్ర మహాసభలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకృతి వైద్య కేంద్రాలు అంటే ప్రకృతి వైద్యాన్ని ప్రజలందరికీ దగ్గరికి చేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము. ప్రకృతి వైద్యాన్ని మరింత ప్రాచుర్యం కల్పించాలని, ఆల్టర్నేటివ్ మెడిసిన్కి ఒక ప్రాధాన్యత ఇచ్చేసి ప్రభుత్వం ప్రోత్సహించాలని మేము ఆరోగ్య మహాసభ తరపున ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.